పీఓకే కూడా మందే. ఓకే, రేపు కలిస్తే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అక్కడ టెంట్లు వేసుకొని కూర్చొని ఉంటారు. చాలామంది పాకిస్తానీస్ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఉన్నారు కదా, అసలు ఈ కాశ్మీరీలు లేరు. అండ్ ఇంకొంత పెద్ద గుంపుని తెచ్చుకొని తగిలించుకోవడం అవసరమా? సో రైట్ షూర్, మీరు ప్రశ్న అడగాలి. నేను 2-3 విషయాలు చెప్తాను దీంట్లో. మొట్టమొదటి విషయం, టర్మినాలజీస్, పదాలు చాలా కేర్ఫుల్గా వాడాలి మనం. పీఓకే అన్న కాన్సెప్ట్ మనం పీఓకే అంటాము, ఆజాద్ జమ్మూ కాశ్మీర్ వాడంటాడు. ఈ 2 టర్మ్స్ కూడా తప్పే. కాశ్మీర్ వాడి దగ్గర లేదు, 100% కాశ్మీర్ మన దగ్గర ఉంది. ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ మనం వెళ్ళిపోవాలి. మనం దాన్ని ఏమని పిలవచ్చు అంటే పీఓజేకే అని పిలవచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్లో కొంత భాగం వాడి దగ్గర ఉంది. కాశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా వాడి దగ్గర లేదు. కాశ్మీరీ వ్యాలీ, ఘాటీ అంటాం కదా, అది ఎక్కడ ఎండ్ అవుతుంది? బారాముల్లాతో ఎండ్ అవుతుంది. బారాముల్లా అంటే అసలు పేరేంటి? వరాహమూల. అక్కడ సతీసర్ అని ఉండేది, పెద్ద చెరువు ఉండేది. అమ్మవారి గండబేరుండం 2 రాళ్ళు వేస్తే ఆ నీళ్ళన్నీ ఈ వరాహమూల గుండా వెళ్ళిపోయినాయి. అక్కడ నేల ఏర్పడింది. కశ్యపుడు తపస్సు చేసుకునే దగ్గర కాశ్మీర్ వచ్చింది మన చరిత్ర. కాశ్మీర్ వ్యాలీ అనేది బారాములతో ఎండ్ అయిపోతుంది. బారాముల్లా మన దగ్గర ఉంది. కాశ్మీర్ వాడి దగ్గర లేదు. కాశ్మీరీ భాష మాట్లాడేవాడు లేడు. కానీ కాశ్మీర్ అన్న పదంతో 70-85 సంవత్సరాలు వాడు పాలిటిక్స్ చేశాడు. మనం దాన్ని యాక్సెప్ట్ చేసి పీఓకే అని అనుకుంటున్నాం. మనం పీఓకే కాదు. వాడి కబ్జాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి వెస్ట్రన్ జమ్మూ వాడి దగ్గర ఉంది. 2 నార్దర్న్ ఏరియాస్ అనేవాళ్ళు. నార్దర్న్ ఏరియాస్లో గిల్గిట్, బాల్తిస్తాన్, హుంజా, నగారా అన్నటువంటి ప్రాంతాలు వాడి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ తర్వాత షగ్స్గమ్ వ్యాలీని అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టు చైనాగా హస్తగతం చేశాడు వాడు. ఇవన్నీ నార్దర్న్ ఏరియాస్లో ఉంటాయి. మిగతా ప్రాంతాలన్నీ కూడాను పంజాబీ, సరాయికి, తర్వాత మీకు డోగ్రా, ఈ భాషలు మాట్లాడేటువంటి ప్రాంతాలు వాడి దగ్గర ఉన్నాయి. వెస్టర్న్ జమ్మూ మాత్రమే వాడి దగ్గర ఉంది. కాశ్మీర్ వాడి దగ్గర లేదు. అందుకని మనం ఎప్పుడు కూడా పీఓకే అన్న పదం వాడకూడదు. అన్ఫార్చునేట్ ప్రభుత్వం కూడా అదే వాడుతోంది, కానీ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద టర్మినాలజీ. రెండవది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్ లేదు అని మీరు అన్నారు, వాళ్ళ దగ్గర ఎప్పుడు కాశ్మీరీలు లేరు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజా హరిసింగ్ అధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మీర్పూరీస్ అని అంటారు. మీర్పూర్ అన్నది మేజర్ పట్టణం, అది పీఓజేకేలో ఉంది. అది మీర్పూరీసు మామూలు పాకిస్తానీ పంజాబీల కంటే కూడా ఎక్కువ భారతదేశం పట్ల అసూయ, ఈర్ష, కోపం ఉన్నటువంటి వాళ్ళు మీర్పూరీలు. వాళ్ళు మన లీగలీ మన పౌరుల కింద మనం పరిగణించాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి వ్యతిరేకంగా నేరేటివ్ బిల్డింగ్లో మీర్పూరీలో ముందర ఉంటారు. పంజాబీల కంటే ముందర వాళ్ళు ఉంటారు. ఇది ఒకటి. రెండవది, అభినందన్ వర్ధమాన్ మనకు తెలుసు, బాలాకోట్ స్ట్రైక్ తర్వాత మీద F-16 దాడిలో ఆయన దొరికిపోయారు. అదే సమయంలో ఆ F-16 పైలట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈయన షూట్ డౌన్ చేసిన F-16 పైలట్ కింద పడిపోతే అతను భారతీయుడు అనుకొని, భారతీయ పైలట్ అనుకొని అక్కడ గ్రామస్తులు ఆయన కొట్టి చంపేశారు. ఎవరు వాళ్ళు? మనది అని అనుకుంటున్నటువంటి పీఓజేకే వాస్తవ్యులు. అటువంటిది మనం వెనక్కి తీసుకోవాలా? పెద్ద ప్రశ్న. రాడికలైజేషన్ విపరీతంగా ఉంది అక్కడ. కానీ క్రమేపీ పాకిస్తాన్ బారిన వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈరోజు అక్కడ నినాదాలు వినపడుతున్నాయి మెల్లిమెల్లిగా. ఏమని? ఆర్ పార్ జోడ్దో, కార్గిల్ రాస్తా ఖోల్దో, ఇలా నినాదాలు వినబడుతున్నాయి. అది ఇంకా కొంత మైనారిటీనే ఉన్నారు వాళ్ళు. బహుశా రేపు ఆ కాన్స్టిట్యుయెన్సీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. అది పెరిగిన తర్వాత బహుశా మనం తీసుకోవచ్చు. తీసుకున్న ఆర్టికల్ 370 లాంటిది వాళ్ళ మీద ఇంపోజ్ చేసి వాళ్ళు ఈజీగా భారతదేశంలో రాకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. దాంట్లో ఆ ప్రాంతానికి చెందనటువంటి వాళ్ళు, మీరు ఇందాక చెప్పారు కదా, పాకిస్తాన్లో సెటిల్ అయ్యారు, పఠాన్లు, పంజాబీలు బాగా కొనుక్కున్నారు. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్కి, భుట్టో ఫ్యామిలీ, వాళ్ళందరికీ కూడా భూములు ఉన్నాయి. వాళ్ళని అక్కడి నుంచి తరిమేసే దిశగా మనం ప్రయత్నం చేసి ప్రక్షాళన చేసిన తర్వాతనే ఫుల్గా కలుపుకోవాలి. అంతవరకు కలుపుకోవడానికి వీల్లేదు. రేపటి రోజు సింధ్ భారతదేశంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కనుక వస్తే వాళ్ళని కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. డైరెక్ట్గా వాళ్ళు వచ్చేసి ముంబైలోనో హైదరాబాద్లో కూర్చోవడానికి వీల్లేదు. వాళ్ళకు మన దేశంలో రావాలంటే ఒక పాస్పోర్ట్ లాంటిదో ఏదో ఒక పర్మిట్ లాంటిది ఇచ్చి, భారత భూభాగం అయినా కానీ కూడా ఆర్టికల్ 370 లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టి అక్కడ ఈ రాడికలైజేషన్ తగ్గేంత వరకు 10-20 ఏళ్ళలో రెస్ట్రిక్షన్స్ పెట్టి ఆ ప్రక్షాళన జరిగిన తర్వాతే మనం కలుపుకోవాలి. కాబట్టి ఇటువంటి స్టెప్స్ తీసుకోక తప్పదు. మనం దీనికి ముందస్తుగా ఆలోచన చేయాలి. పాకిస్తాన్ అంటూ కొలాప్స్ అవుతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు గల్ఫ్లో మనం చూస్తున్నాం, వెస్ట్ ఏషియాలో
దాని పొరపాటున వాళ్ళు ఈస్ట్ ఏషియా అంటారు, వాళ్ళు మిడిల్ ఈస్ట్ అంటారు. మిడిల్ ఈస్ట్ అనేది చాలా తప్పది స్టేట్మెంట్, అది వెస్ట్ ఏషియా అని పిలవాలి. వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు సిరియా నుంచి కానీ, మనకు లెబనాన్ నుంచి కానీ, లేదా మనకు ఆఫ్ఘనిస్తాన్లో నుంచి కానీ, ఇరాన్, ఇరాక్ నుంచి కానీ వలస వెళ్తున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు యూరోప్కి వెళ్తున్నారు. కానీ సంపన్నమైనటువంటి అరబ్ దేశాలకు ఎందుకు వాళ్ళు స్వీకరించట్లేదు వాళ్ళని? సౌదీకి వెళ్ళట్లేదు, యూఏకి వెళ్ళట్లేదు, ఖతార్కి వెళ్ళట్లేదు, వాళ్ళు ఈజిప్ట్కి వెళ్ళట్లేదు, రానివ్వట్లేదు. సో మనం ఏం చేయాలి? రేపటి రోజు ఆపలేం. ఒక 100 బోట్లు వచ్చేసాయంటే మనం ఆపలేం వాళ్ళని. షిప్పుల్లో బోట్లలో వచ్చేసారంటే మనం ఏం చేస్తాం వాళ్ళని? అప్పుడు మనం ఏం చేయాలంటే బహుశా సింధులోనో ఏదో ఒక ప్రాంతం మనం మన అధీనంలో తీసుకొని అక్కడ వీళ్ళని అక్కడే పెట్టాలి. ఇక్కడ తీసుకోకుండా అక్కడే పెట్టడం అనేది చేయాలి. అంటే దాని దృష్ట్యా ఆలోచన మొదలు పెట్టాలి. ఇప్పుడు రేపటి రోజు పాకిస్తాన్ కొలాప్స్ అవుతే మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అన్నటువంటి మనం ఆలోచన చేయాలి. అది సరే, ప్రభుత్వం థింక్ ట్యాంక్ వాళ్ళ డీప్ స్టేట్ వాళ్ళ ఆలోచన ఒక పద్ధతిగా ఉంటే ప్రజలలో అటువంటి అవగాహన ఉండాలి. మనం ఎలా డీల్ చేయాలి, రాడికలైజ్డ్ పాకిస్తాన్ ఎలా డీల్ చేయాలి, అక్కడి నుంచి కొన్ని లక్షల్లో మనకు వలస వస్తే మనం ఎలా డీల్ చేయాలి, దీని గురించి చర్చ జరగాలి. మీడియా దృష్ట్యా చర్చ జరగాలి. అయితే నాకైతే ఒకటే సొల్యూషన్ ఉంది. నేను అది ఏమైనా అనుకోనియండి, నువ్వు ఇస్లాంను వదిలి హిందూ ధర్మాన్ని స్వీకరిస్తేనే లోపలికి రా, లేకుంటే దొబ్బే. బట్ మన దగ్గర ఉన్నారు కదా, పాకిస్తాన్లో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, మన దేశంలో కూడా ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు కదా, కాబట్టి అది సొల్యూషన్. వీళ్ళనే భరిస్తూ ఉన్నాం కదా, మళ్ళీ కొత్త గుంపు ఎందుకు మన ఎత్తికి? సరే అంటే మరి కరెక్ట్. అంటే ఇటువంటి రాడికల్ స్టేట్మెంట్స్ మనం కూడా ఇవ్వచ్చు.